ఇది దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహ క్షేత్రం అండి. ఇది ఇక్కడ మనకి రేపు 22వ కళ్యాణం జరుగుతుంది కదా. ఒకరోజు ఇక్కడ దిగువ అహోబిలం జరుగుతుంటే ఇంకొక రోజు ఎగువ అహోబిలం 2 చోట్ల కళ్యాణం జరుగుతుందండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయ ప్రశస్తం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మతో వివాహం అయిన తర్వాత ఈ అహోబిలం వచ్చి నవనారసింహులను దర్శించుకొని తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠ చేసి కళ్యాణం చేసి వెళ్ళిపోయాడని ఒక కథనం. ఇక్కడ ఈ ఆలయాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేసినట్టుగా మన చరిత్ర చెప్తుంది. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళి టెంపుల్ లోపలంతా ఎలా ఉంది చూసేద్దాం. ఫస్ట్ ఏదో లైక్ చేసుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్వామివారి ముఖద్వారం ఏమంటారు, వెల్కమ్ గేట్ అంటారా? ఓకే, ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. ఆలయ ముఖద్వారం కింద ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. అంతా రాతి కట్టడమే, పురాతన కాలం రాతి కట్టడం చూసారా. వెల్కమ్ గేట్ దాటి లోపల రాగానే ఇక్కడ విజయ స్తంభం ఒకటి ఉంది. విజయ స్తంభం గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. 1584లో అహోబిలం మఠం 7వ పీఠాధిపతి కాలంలో గోల్కొండ నవాబు దండయాత్ర నుంచి కాపాడిన సందర్భంగా ఈ విజయ స్తంభం నిర్మించడం జరిగింది. మన విజయ స్తంభం దాటి లోపలికి వచ్చిన తర్వాత నా వాతావరణం ఇదంతా ఈ విధంగా ఉంది. కంప్లీట్గా గోడలన్నీ కూడా రాతి కట్టడాలే. ప్రధాన ముఖద్వారం లోపల రాగానే ఇక్కడ భాష్యకారుల సన్నిధానం ఒకటి ఉంది. అదేంటో చూద్దామండి. ఎదురుగా ఉన్నది జీఆర్ మండపం అండి. జీఆర్ మండపం తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ కూడా స్వామివారి ఊరేగింపుకి అంటే వాహన సేవకు కావాలన్న వాహనాలన్నీ కూడా ఐ థింక్ ఇక్కడ సిద్ధం చేసి ఉంచుతున్నారు. ఇది జీఆర్ మండపం. యువతల పక్కన అయితే ప్రత్యేకంగా ఒక హాల్ కట్టించారు. దాంట్లో కంప్లీట్గా విగ్రహాలని కూడా ఏ రోజు ఏ వాహనం మీద ఆయన వాహన సేవ ఉంటుంది అన్నది అవన్నీ దీంట్లో పెట్టించారు. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఐ థింక్ ఇది జరగబోతుందో రాత్రి జరిగిందన్నమాట. విగ్రహం ఇక్కడ పెడతారనమాట. పదండి జీఆర్ వారి మండపంలో లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఏముంది, బహుశా జీఆర్ స్వామివారి విగ్రహం ఉండవచ్చు. అవునండి, ఇవ్వండి జీఆర్ స్వామివారి నమస్కారం చేసుకోండి. ఒకసారి జీఆర్ మండపం మొత్తం చుట్టూ రౌండ్ వ్యూలో ఎలా ఉందో చూద్దాం. 360 డిగ్రీస్ వ్యూలో చాలా అద్భుతంగా ఉంది. అంతా రాతి కట్టడమే, అంతా రాయితో చెక్కినటువంటి స్తంభాలు చాలా బాగున్నాయి. చూసారా అంత చక్కగా నిర్మాణ శైలి ఉందో. ఇది అశ్వం అనుకుంటా. అశ్వం ఎంత చక్కగా చెక్కారు చూడండి. నగిషీలు చెక్క మీద చెక్కినంత సులువుగా రాతి మీద చెక్కారు. పదండి ఆలయం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆలయం ఎలాగుందో చూద్దాం. నరసింహస్వామి వారు పైన కొలువైనారు. లక్ష్మీ నరసింహస్వామి వారు వచ్చి టెంట్ వేసిన మూలంగా మనం అంతకంటే పైకి వెళ్ళలేం. ఎంత పురాతనమైన కట్టడమే అంతా. ప్రధాన ద్వారం నుంచి లోపల రాగానే ఎడమ చేతి పక్కన స్వామివారి కోనేరు ఉంది. ఈ కోనేరులోనే రేపు 22, 23 తారీఖుల్లో స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత తెప్పోత్సవం జరుగుతుంది. ఇక్కడ జీఆర్ స్వామివారు కూడా వస్తారు. అప్పుడు ఇదే కోనేరు. లోపలికి వస్తున్నాం. ఎదురుకుండా స్వామివారి ధ్వజస్తంభం చూడండి. అది రాజగోపురం. ఇప్పుడు అన్నీ ఉత్సవం మూలంగా కళ్యాణం మూలంగా పందిళ్ళు వేసి పెట్టారు, మనకు పూర్తి కనిపించదు. ఇవన్నీ ఇది ధ్వజస్తంభం అనమాట. ఆలయ లోపల ప్రాంగణం ఇలా ఉంది. ఉత్సవం కోసం ఏదో అడ్డుగా తర్పాలు కట్టారు, లేకుంటే ఈ మండపం చాలా బాగుండేది. ఇలా
అది ధ్వజారోహణ మండపట. రౌండ్ ద వ్యూ అంటే మనం గుడి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట అంతా. అక్కడ శ్రీమాన్ తాళపాక అన్నమాచార్య కళావేదిక ఆలయ ప్రధాన ప్రవేశం ఇదంతా. ఇక్కడి నుంచి మెయిన్ మండపంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రధాన ద్వారం మీద చూడండి రకరకాల శిల్పాకృతులు ఎంత చక్కగా చెక్కారో. నిజంగా ఇది రాతి మీద చెక్కారా లేకపోతే మట్టితో చేశారన్నంత సులువుగా ఎంత చక్కటి శిల్పకళ చూడండి. ద్వారానికి యువతల పక్కన స్వామివారి నరమొక్క నిమిషం. ఈ విగ్రహాలను ముట్టుకుంటే ఏదో అదృష్టం అని చెప్పారట. చూడండి జనాలు ముట్టుకుని విగ్రహాలన్నీ ఎలా పాడు చేస్తున్నారు. ఇదండి టోటల్గా మన ప్రధాన ద్వారం. ఈ ప్రధాన ప్రాంగణం లోపల రాగానే ఇక్కడ సర్వదర్శనం ఉచిత దర్శనం క్యూ ఎంటర్ అవుతుంది. ఇటు నుంచి సర్వదర్శనానికి ఎంటర్ అవ్వాలి. అన్ని చలువు పందిలు కట్టేసిన మూలంగా మనకు ఆలయం పూర్తి కనిపించట్లే. లేకపోతే చాలా అందమైన శిల్పకళ మామూలుగా లేదు చూడండి. ఈ మన సినిమా డైలాగ్ స్టార్ట్ మనతో మామూలుగా ఉండదు కదా అని అలాగే ఉంది ఇక్కడ. ఆలయ రాజగోపురం ఇక్కడి నుంచి కొంచెం కనిపిస్తుంది చూడండి. ఆ చలువు పందిళ్ళ మధ్యలోంచి ఆహాహాహా ఏమి శిల్పకళ. ఇది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి. మనం ఏ గుడికి లోపలికి వెళ్ళి మూల విరాట్ని తీయకూడదని ఒక నిబంధన ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్ళట్లేదండి ఈ ఆలయంలో కూడా. సో దయచేసి బయట నుంచే చూడండి. వివరాలని చెప్తాను. ఇక సమయం చేసుకొని మీ నేత్రాలతో ప్రత్యక్షంగా చూస్తే మరింత అందంగా ఉంటుంది టెంపుల్ అని చెప్పడానికి నో డౌట్. చూడండి అసలు ఇటువంటి శిల్పాలు. ఇది గర్భగుడి వెనక భాగం నుంచి అనమాట అండి. ముందు నుంచి చలువు పందిళ్ళు ఉన్నాయి కదా, మనకి తీయడం అవ్వలేదు. భక్తులు చూడండి. ఈ ఆలయం గోదా దేవాలయం అండి. ఒక మండపం అంతా చూడండి ఉంది. ఇదంతా ఆలయం వెనుక భాగం అండి. ఆలయం వెనుక భాగం అంతా ఇలా ఉంది చూడండి. ఆ తడికిల మధ్యలోంచి రాజగోపురం కనిపిస్తుంది. ఇదంతా గర్భగుడి ముందున్నటువంటి ముఖమండపం. ఇదంతా కప్పివేయబడింది. లేకపోతే మళ్ళీ సారి వచ్చాను మీకు తీసి పెట్టాలి. కానీ ఎటువంటి శిల్పకళ చూడండి. ఒక్కొక్క స్తంభం ఏదో 3Dలో చెక్కినట్టుగా ఎంత చక్కగా చెక్కారో. సూపర్. గర్భగుడి వెనకాలన్నటువంటి గోదాదేవి ఆలయం దగ్గర నుంచి చూడండి ఒక వ్యూ, క్లియర్ వ్యూ అనమాట. ఎలా ఉంటుందన్నది. ఇదంతా గర్భగుడి ముందున్నటువంటి ముఖమండపం అండి. ఇదంతా ఇలా అక్కడికి వెళ్తే మనం అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇదండి గర్భగుడి ఎదురుగున్నటువంటి ప్రధానమైనటువంటి ముఖమండపం. ఇదంతా చూడండి ఎంత అందంగా ఉందో. గర్భగుడి ఎదురుగుండా ఉన్నటువంటి ఇదంతా ప్రధాన ముఖమండపం. అన్నీ చక్కగా శిల్పాలు చెక్కినటువంటి రాతి స్తంభాలు ఇవన్నీ కూడా. ఇది గర్భగుడి ముఖద్వారం. ఇది ఇక్కడి నుంచి ఒక్కసారి 360 degreesలో ముఖమండపం ఎలా ఉంది చూసేద్దాం. వావ్, గ్రేట్ లొకేషన్. అమృతవల్లి అమ్మవారి సన్నిధి. ఇది మొదట్లో కేవలం నరసింహస్వామి వారి ఆలయం మాత్రం ఉండేది అని తర్వాత పెద్దలు మఠాధిపతులు వారందరూ నిర్ణయించి అమ్మవారి ఆలయం
వేరే ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈ గుడి కట్టడం జరిగిందని చెబుతున్నారు. మొదట్లో అయితే కేవలం అయ్యవారి గుడి మాత్రం ఒకటే ఉండేదట. ఒక్కసారి చూడండి ఆలయంలో ఒక స్తంభాల మీద శిల్పకళ ఎంత అద్భుతంగా ఎంత అమోఘంగా ఉంది. ఈ రోజుల్లో చెక్కడం పెద్ద కష్టం కాకపోవచ్చు, యంత్ర పరికరాలు అందుబాటులో వచ్చాయి కాబట్టి. కానీ ఇది కట్టింది ఎప్పుడు సుమారుగా ఎన్ని వేల సంవత్సరాల క్రితమో. అప్పట్లో రాయిని ఈ విధంగా మలచొచ్చు, ఈ విధంగా చేయొచ్చు అని ఒక శిల్పకళ ఎంత నాగరికత ఉండిందో ఆ విషయం అర్థం చేసుకోండి. ఆవిడ ఎవరైనా అమ్మవారు? ఓహో, సెంచులక్ష్మి అమ్మవారు. పక్కన విల్లమ్ములు ఇక్కడ. ఇది ఏం చేస్తున్నారు ఆయన స్వామివారు? చూడు పట్టుకున్నారు. నిజంగా ఆ రోజుల్లో వేల సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి ఆయన ప్రహ్లాదుడు. ఈ స్తంభం నుంచి బయటకు వస్తున్నాడు. ఓకే, ఓహో. వచ్చేసి ఇక్కడ లాక్కొని పోతాడు హిరణ్యకశిపుడిని. ఓహో, బయటకి లాక్కొచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం. బయటకి వచ్చే స్తంభం బయటకు వస్తూనే లాక్కొచ్చేసి అక్కడ వద నెక్స్ట్ అంటే పారిపోతున్నాడు ఆయన హిరణ్యకశిపుడు. పారిపోతుంటే జుట్టు పట్టుకున్నాడు రామచంద్ర. ఎత్తుకొచ్చి ఇక్కడ వద ఆయన పట్టి చీల్స్తున్నాడు ఇక్కడ. ఓ, సూపర్ సూపర్. ఇక్కడేమో విగ్రహాల రూపంలో ఎంత చక్కగా చెప్పారండి. చూడండి, రాతి మీద పొట్ట చీల్చినట్టు ఎంత చక్కగా చెక్కారండి. ఈయన మాలవాళ్ళ నరసింహస్వామి అండి. ఓకే, అమ్మకి వసుడైపోయినాడు ఈయన. అంటే నవనరసింహుల్ని ఇక్కడ మన ఆలయం మీద శిల్పాల రూపంలో ప్రతిష్ఠించేశారు. ఓకే, చాలా బాగుందండి. ఈయన వరాహ నరసింహమూర్తి. నిజంగా జీవగాడు ఉట్టిపడుతుంది సార్. వేల సంవత్సరాల క్రితం రాతిని ఏదో మట్టితో చెక్కినట్టుగా ఎంత చక్కగా చెక్కారు. చూసారా, ఈ విగ్రహానికి తల లేదు. అప్పట్లో ఈ ఆలయం మీద నవాబుల దండయాత్ర కూడా జరిగింది. 1584 సంవత్సరంలో విజయ స్తంభం కూడా కట్టారు. బహుశా ఆ సందర్భంగా వారు ఎక్కడ చేసిన అదే కదా, విగ్రహాలు తలలు తీసేయడం, విగ్రహాలు మెట్ల కింద వేసుకోవడం. చూడండి, మీరు చూడండి ఎంత చక్కటి శిల్పం ఇదంతా. ఆ శిల్పాన్ని అలా చేశారు. ఇప్పటికైనా తెలుసుకోండి సనాతన హిందువులు. ఓ, ఈయన ముకుంద దేవరాయలు. కృష్ణదేవరాయలకి ఏమన్నా వాళ్ళకి ఒక బంధుత్వం. ఆయన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అండి అది. ఆయన కూడా చాలా చక్కగా ఆలయం. ఈ ఆలయంలో ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క స్తంభానికి ఒక సంస్కృతి. చూడండి, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క విగ్రహ రూపంలో ఒక్కొక్క చరిత్ర చెప్పారు. అని మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే కెమెరా కళ్ళతో చూసే కంటే మన కళ్ళతో మనమే చూడడం చాలా ఉత్తమం. అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఈ విగ్రహం నాట్య భంగిమ చూడండి, నృత్యం చేస్తున్నారు ఆవిడ. నృత్యాన్ని శిలారూపంలో శిల్పం మీద చెక్కారంటే వాళ్ళు ఎంతటి ప్రజ్ఞావంతులు. ఇక్కడ చూడండి, ఈయన మృదంగం వాయిస్తున్నాడు, ఈయన మహానుభావుడు. ఇది లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ముఖద్వారం అండి. ఇది కూడా జయ విజయులు గమనించవచ్చు మీరు. చూడండి, ఎటు చూసినా శిల్పకళే, ఎటు చూసినా శిల్పకళే. నిజంగా ఆ రోజుల్లో ఎంతటి శ్రద్ధతోటి, ఎంతటి నిష్ఠతోటి ఇంతటి మహత్తరమైన ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయ అభివృద్ధి చేసింది ప్రతాపరుద్రుడు అని చెబుతున్నారు. నిజంగా ఆయనకి నమస్కారం చేయాలండి. చూడండి, ఆలయం ఎదుర్కొన్నటువంటి ధ్వజస్తంభం నుంచి ఇక్కడ వరకు ఎంత చక్కటి వ్యూ ఇదంతా. దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం పెట్టినటువంటి ఎలక్ట్రిక్ కార్స్ అండి ఇవి. ఇది మొదటగా వికలాంగులు, వృద్ధులకి, తర్వాత ఖాళీ ఉంటే ఎవరైనా వాడుకోవచ్చు.
ఇక్కడ ఆలయ దర్శన వేళలో బోర్డు పెట్టారు చూడండి, గమనించండి. ఇది అప్పర్ అహోబిలం 7 AM to 1 PM, తర్వాత 2:07 వరకు. లోయర్ అహోబిలం 6:30 AM to 1 PM, 3 PM to 8 PM. అదర్ స్ట్రీమ్స్ 9 to 4:30 PM. గమనించండి. ఇక ఆలయ సందర్శన పూర్తయింది. మనం ఇలా బయటకు వస్తున్నామండి. అది ఆల్మోస్ట్ బయట, ఆలయం బయట చిన్న షాపింగ్ సెంటర్ ఇది. వస్తువులు, తర్వాత ఇదిగోండి ఇక్కడేమో పూజ సామాన్లు, పసుపు కుంకుమ అని అమ్ముతున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు, తులసి మాలలు అమ్ముతున్నారు ఇక్కడ.